ఉన్నాయి. అయితే అసలు ఒకసారి కమల్ హాసన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. ఎస్ చూసాం కదా, అటు కమల్ హాసన్ రియాక్షన్ అయితే తను తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా తనైతే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇంతకుముందు గతంలో కూడా నేను ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను, సో ఇలాంటి వాటికి నేను భయపడనంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఎవరేం చేసినా సరే కర్ణాటక పైన ప్రేమ విజయం సాధిస్తుందంటే తన సినిమా ఏదైతే తగ్ లైఫ్ మూవీ ఉందో అది విజయం సాధిస్తుందనే కోణంలో కూడా ఏదైతే ఒక క్లారిటీ ఇచ్చారు. సో అయితే ఇప్పుడు ఈ ఘర్షణలకు సంబంధించి కూడా నేను తప్పు చేయలేదు, సారీ చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా కమల్ వెర్షన్ అయితే ఉంది. మరి దీనిపై ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ సయ్యద్, చెప్పండి. ప్రస్తుతం అయితే తగ్ లైఫ్ సినిమాకి సంబంధించి కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై అయితే వివాదం చెలరేగుతుంది. సో అయితే ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం జరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎస్ అఖిల, తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ యాక్టర్ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్త కాంట్రవర్సీకి తరలిపోయింది. సో కన్నడ భాషపై ఆయన చేసిన ఏవైతే కామెంట్స్ కి గాను ఓపెన్ గా పబ్లిక్ గా అపాలజీ చెప్పాలని కూడా చాలా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో రీసెంట్ గా ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో దానిపైన కూడా కమల్ హాసన్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ విషయంలో తాను సారీ చెప్పేందుకు, క్షమాపణలు చెప్పేందుకు కూడా ఆయన నిరాకరించారు. తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెప్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా సారీ చెప్తాను, లేదంటే చెప్పను, అది నా శైలి అంటూ కూడా ఆయన చెప్పొచ్చారు. అండ్ ఆల్సో ఆయన ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఈ విషయంలో ప్రజలు కూడా జోక్యం చేసుకోవద్దు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అని, తాను చట్టం న్యాయాన్ని నమ్ముతానని కూడా వ్యాఖ్యానించారు. అయితే కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో అది రిలీజ్ కానుంది. సో ఈ నేపథ్యంలో ట్యూస్డే రోజు చెన్నైలో జరిగిన ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడం లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది తమిళ నుంచి పుట్టుకొచ్చింది అని కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ముందర ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఈ కాంట్రవర్సీ
ఆయన చెప్పినప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో లాంగ్వేజ్ కి సంబంధించి పెద్ద కాంట్రవర్సీస్ నడుస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. బట్ అగైన్ ఒక పెద్ద స్టార్ ఇలాంటి ఒక కామెంట్స్ చేసినందుకు గాను ఈ కన్నడ వర్సెస్ తమిళ్ అనే ఒక కైండ్ ఆఫ్ రీజనల్ అండ్ లాంగ్వేజ్ వార్ కూడా నడుస్తుంది. సో ప్రజెంట్ అయితే చాలా మంది ప్రముఖులు కూడా దీనిపైన స్పందించారు. మరి గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిజంగానే ఆ తగ్లేబ్ సినిమాని ఆపేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి అఖిల. అయితే ఇప్పుడు సినిమాస్ రిలీజ్ అయ్యే ముందు కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ అవ్వడం అనేది ఇప్పుడు మనం తరచూ చూస్తూ ఉన్నాము. అయితే దాని ప్రభావం సినిమాలపై కూడా కొంచెం పడుతూ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అయితే ఏకంగా డైరెక్ట్గానే చెప్తుంది, ఫిలిం ఛాంబర్ ఎవరైతే ఉన్నారో సో ఈ సినిమాని మేము ఆపేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ సినిమా రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే జూన్ 5ని సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? కమల్ హాసన్ స్టార్టింగ్ నుంచి ఆయన ఒపీనియన్స్ పట్ల ఆయన చాలా ఓకల్ గా, అంటే ఎవరితో భయపడకుండా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్ అన్నమాట. సో ప్రజెంట్ ఈయన చేసిన కామెంట్స్ అయితే ఉందో అది ఒక రాష్ట్రానికి సంబంధించింది, అది కూడా ఒక ప్రజల ఐడెంటిటీకి సంబంధించింది. కాబట్టి మేబీ ఫర్దర్ గా ఇప్పుడు ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ అయితే ఈ సినిమాని రిలీజ్ చేయమని చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఒకవేళ సినిమా టీం పైన ఇలాంటి ప్రెజర్ క్రియేట్ అయితే, సినిమా ఆగిపోతే కూడా అది మొత్తం సినిమా యూనిట్ పైన ఈ ప్రెజర్ పడుతుంది. కాబట్టి ఫర్దర్ గా మేబీ కమల్ హాసన్ ఒక మెట్టు కిందికి దిగి ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతింటే మేబీ సారీ చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కమల్ హాసన్ విషయం కాదు, ఎంటైర్ సినిమా పైన, అదే విధంగా ఏదైతే సినిమా తరపు నుంచి వచ్చిన డబ్బుల పైన కూడా ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్రంలో సినిమా రిలీజ్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ పైన, అదే విధంగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేబీ కమల్ హాసన్ దీన్ని మరింత కాంట్రవర్సీ చేయకుండా మేబీ ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఆయన అపాలజీ చెప్పొచ్చు అని కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే ఫిలిం ఛాంబర్ కి సంబంధించి వాళ్ళు కూడా చాలా కరాఖండిగా చెప్పేశారు. అండ్ దట్టు కూడా అది సినిమాని కూడా రిలీజ్ చేయమని చెప్పి కూడా అంటున్నారు. సో దీన్ని ఫిలిం ఛాంబర్ మేబీ ఇంకొకసారి నోటీస్ ఇవ్వడమా లేదా ఇంకోసారి వార్న్ చేయడమా చేసిన తర్వాత ఫర్దర్ గా దీనికి సంబంధించి ఇష్యూ ఇంకా మరింత ముదురుతుందా లేదా దీన్ని సారీ చెప్పి కమల్ హాసన్ చెక్ పెడతారా అనేది కూడా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎస్ రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యలు తగ్లైఫ్ సినిమా చుట్టూ కూడా రాజకీయ దుమారం రేగుతుంది. అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కూడా కర్ణాటకలో ఈ మూవీని అయితే రిలీజ్ కానివ్వమంటూ కూడా అక్కడ ఫిలిం ఛాంబర్ అయితే ఇప్పటికే చెప్పకనే చెప్పింది. మరి దీనిపై కమల్ హాసన్ తగ్గుతారా, మూవీ టీం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? ఎందుకంటే జూన్ 5ని సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో అయితే ఇప్పటికే కొన్ని కాంట్రవర్సీస్ అనేవి ఈ సినిమా చుట్టూ చేరుకున్నాయనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఒక మెట్టు దిగి వచ్చి అటు సారీ చెప్పి మరి కర్ణాటక ప్రభుత్వం అటు కర్ణాటకలో కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదంటే ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you. So the Karnataka government is threatening a ban of Thug-like film in their state unless there is an apology from your side. So will there be an apology? I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Thank you.